మరి ఇప్పుడు పర్సు వదిలేసి వెళ్తామా? వెళ్తాం. ఫోన్ వదిలేసి వెళ్తామా? వెళ్తాం. అలాగే ఆత్మను కూడా వదిలేసి వెళ్ళింది, తప్పేంటి? ఇదిగో శ్రీనివాసు, నువ్వు పిలుస్తావా లేకపోతే నన్ను పిలుచుకోమంటావా? వీడిని కనుక పద్దు చూసిందంటే పద్దు వెంటనే లేచి ఇక్కడికి వస్తుంది. అమ్మో, అలా జరగకూడదంటే వీడిని వెంటనే ఇక్కడి నుంచి పంపించేయాలి. వెళ్ళు వెళ్ళు, తర్వాత నిన్ను ఐసీయూలోనే కలుస్తాను. సంగీత సాధన ఎవరితో చేస్తుంది అనుకున్నావు? మా నాన్నగారితో. ఆయన గనక మధ్యలో డిస్టర్బ్ చేస్తే కోపం వచ్చేస్తుంది. ఒకసారి నేను ఇలాగే సాధన మధ్యలో డిస్టర్బ్ చేస్తే కర్ర తీసుకుని నా బుర్ర పగలగొట్టేశాడు. నీ తల పగలగొట్టేసినాడా? పాపం, నీకు ఒకటే తల, పర్లేదులే, వెళ్ళి పగలగొట్టించుకోపో. అమ్మో, ఇది తేడా ఉంది. ఇదిగో శ్రీనివాసు, నేను వచ్చిన విషయం పద్మావతికి చెప్పవా? చెప్పాలంటే నువ్వు పని చేయాలి. ఏంటిది? అదిగో ఆ చీపురుందిగా, ఉంది. అది తీసుకుని ఈ మొత్తం అంతా ఊడ్చేసేయి. నేను వెళ్ళి మా నాన్నగారికి కోపం తెచ్చుకోద్దని చెప్తాను. ఏంటే నేను ఓడవాలా? ఏ ఓడవా? అయితే వెళ్ళిపో. వద్దులే, ఊడిస్తా. నువ్వు చేస్తా ఉండు, నేను పిలుచుకొస్తాను. చేస్తాను, వెళ్ళు. చూడలేదు కదా. ఎవరు చూడలేదు, ఇప్పుడు తుడిసి. బాగైంది, తిక్క కుదిరించాను వీడికి. బాగైంది. చాలా ప్రశాంతంగా ఉంది మావయ్య గారు. ఇలా కనీసం గంటైనా సాధన చేయాలమ్మా. పనికి మాలుడు ఎలాగ ఉండాల్సిన ఎలా చేసినాడు దరిద్రుడు. ఎవడ్రా వాడు? మన ఇంటికో చూడుస్తున్నాడేమిటి? అది నాన్నగారు. అరే, ఈయన మా బాస్ సుందరం గారు. సుందరమా? అతనొచ్చి మనిల్లు ఓడవడం ఏంటమ్మా? అదే తెలియడం లేదు. పదండి మావయ్య గారు, చూద్దాం. పదమ్మా. సార్, ఏంటి సార్? ఏంటిది? ఇక్కడికొచ్చి మాయలు నడుస్తున్నారు? అది కాదు పద్మావతి, వసుదేవుడు అంతటి వాడే గాడిద కోలు పట్టుకోండు. నేను మీ బావగాలు పట్టుకుంటే తప్పేటుంది పద్మావతి. అంటే నేను గాడిదా? నువ్వు ఆగరా, అడ్డగాడిదా. అసలు మీరెందుకు వచ్చారండి? పద్మావతిని కలుద్దామని వచ్చానండి. పద్మావతిని కలవాలంటే మీ అబ్బాయే ఇది ఓడమని చెప్పాడు. ఏరా, నువ్వు ఓడమని చెప్పావా? లేదు నాన్నగారు, ఆయనే పద్దు నాకు సంగీతంలో గురువు లాంటిది, గురుదక్షిణ కింద ఇల్లు ఊడుస్తాను, నా జన్మ తరిస్తుంది అని అన్నాడు నాన్నగారు. ఇలా ప్లేట్ మార్చినవా? అదేంటి సార్, మీరు నాకు గురుదక్షిణ ఇవ్వడం ఏంటి? ఏట్లేదు పద్మావతి, నీ దగ్గర సంగీతం నేర్చుకుందని వచ్చాను. ఓ అలాగా, రండి సార్. ఏమిటి రండి? నువ్వు ఇతనికి సంగీతం నేర్పిస్తూ ఉంటే ఈ పనులన్నీ ఎవరు చేస్తారు? అతను ఎంతో ఇంట్రెస్ట్తో సంగీతం నేర్చుకుందామని ఇక్కడికి వచ్చాడు. సంగీతాన్ని మరొకరికి దానం చేస్తే ఆ సరస్వతీదేవి ఎంత సంతోషిస్తుందో తెలుసా? అమ్మ పద్దు, నువ్వు అతనికి నేర్పించు. ఇంటి సంగతి మీ అత్తయ్య గారు చూసుకుంటారులే. అలాగే మావయ్య గారు. పదరా, నువ్వు ఇక్కడ ఉంటే అందరినీ డిస్టర్బ్ చేస్తావు. పద. అలాగే నాన్నగారు, మీరు వెళ్ళండి, నేను వచ్చేస్తాను. చక్కగా నేర్పించమ్మా. అలాగే మావయ్య గారు. నమస్కారం. రండి సార్. రండి సార్, కూర్చోండి సార్. సార్, నేను ఇప్పుడే వస్తాను. అలాగే పద్మతి, నువ్వు వెళ్ళు. సార్, నేను కూడా ఇప్పుడే వస్తా. ఏదో పెద్ద పని ఉంటే వెళ్ళిపోతాను పోటుగాడు.
సంగీతం నేర్చుకుంటావురా? అది నా పెళ్ళంతో కలిసి? ఈ శానిటైజర్తో నీ సంగతి చెప్తాను చూడరా. వచ్చావా పద్మావతి? వచ్చింది పద్మావతి కాదు, పద్మావతి మొగుడు. ఏంటి? అదే పద్మావతి బావ. ఇంతకీ పద్మావతి ఎక్కడ? వస్తుంది, కాకపోతే ఈ లోపు నిన్ను శానిటైజ్ చేసుకోమంది. శానిటైజర్ అదేంటిది? అంటే సంగీతం నేర్చుకునే ముందుగా గొంతుని శానిటైజ్ చేసుకోవాలన్నమాట. అంటే నీళ్ళతో శుద్ధి చేసుకోవాలన్నమాట. ఓ అలా కూడా చేస్తారా? అవును, అలాగే చేస్తారు. అయితే మా గ్లాస్ ఏంటి? 2 గ్లాసులు ఫుల్గా తాగేస్తారు. ముందుగా ఒక గ్లాస్ తాగి చెప్పు, ఆ తర్వాత ఇంకో గ్లాస్ ఇస్తాను. అలాగే ఇదేంటిది? వాసన అవుతుందేంటి? ఆ వాసన నీళ్ళలోంచి రావట్లేదు, మరి నీ నోట్లోంచి వస్తుంది. పొద్దున బ్రష్ చేసావా? 2 సార్లు చేశాను. మా పని మనిషి కూడా 2 సార్లు తోమింది. తాగు 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 తాగు, బాగా తాగు. తాగు. సంగీతం నేర్చుకోవాలంటే ఇలా నీళ్లు తాగాల్సిందే. తాగు. అసలే ఇది కరోనా కాలం కదా, కొంచెం నీ బాడీ కూడా శానిటైజ్ చేద్దామని అందులో కొంచెం శానిటైజర్ కలిపానంతే. శానిటైజర్ మంటరా? గుంతల్లో మండిపోతుందిరా. కొంచెం నీళ్ళు ఎవరో పొక్కలు ఇచ్చుకుంటున్నా. మంట. అలాగే అలాగే ఇదిగో అంట. తాగు. మళ్ళీ నీళ్ళ. అమ్ము నీకు దండరా. అమ్ము మంట మంట. తాగు తాగు తాగు, బాగా తాగు. నీళ్ళు నీళ్ళు. సార్ ఏమైంది సార్? నీళ్ళు నీళ్ళు. వేదం అన్నారా? వేదవా, నా పెళ్ళం దగ్గర సంగీతం నేర్చుకుంటావా? సంగీతం నేర్చుకునే వంకతో తనని లైన్లో పెడదాం అనుకుంటావురా? రేయ్, నేనుండగా తన నీడను కూడా తాకనివ్వనురా. సార్ ఏమైంది సార్? ఏమైంది సార్? ఇదిగో ఇదిగో. ఈ నీళ్ళ కొద్దు. అమ్ము వద్దు నాయన. అమ్ము అమ్ము కార్లు. సార్ సార్ పరిగెత్తు. ఏం చేసావు బావా? అలా పారిపోయారు? ఏం చేశాను? అడ్డమైన వెధవులు ఇంటికొచ్చేస్తే కరోనా టైంలో వాడి ఒంట్లో ఉన్న కరోనా మనకు అంటుకుంటుంది. అందుకే కొంచెం బాడీ శానిటైజ్ చేద్దామని వాటర్లో కొంచెం శానిటైజర్ కలిపాను అంతే. నీకేమైనా పిచ్చా? శానిటైజర్ ఎంత డేంజరో తెలీదా నీకు? దాన్ని నీళ్ళలో కలుపుతావా? వాడిని చూసావా? ప్యాంటు షర్టు వేసిన కరోనాలా ఉంటాడు. వాడు గనక సంగీతం నేర్చుకునేటప్పుడు తుమ్మినా దగ్గినా ఆ కరోనా నీకొస్తుంది, నీ ద్వారా నాకొస్తుంది, నా ద్వారా ఇంట్లో మొత్తానికి వచ్చేస్తుంది. అందుకే ఇల్లంతా శానిటైజ్ చేసినట్టే వాడి నోరు శానిటైజ్ చేశాను. ఏం తప్పా? తప్పా తప్పున్నారా? ఎవరైనా అలా చేస్తారా? నేను చేస్తానే. అవసరమైతే నీ చేత కూడా తాగిస్తాను, చూస్తావా? ఏంటి చూసేది? మంటని తాగి చూడు, తెలుస్తుంది. తాగు. బావా నీకేమైనా పిచ్చా? బావా వద్దు. బావా తాగు తాగు, ఒకసారి తాగు. మంటే మండుతుంది, ఏం కాదు, తగ్గిపోతుంది. తాగు.
పెద్దమ్మ. అవునరా, పెద్దమ్మనే. ఏ రాకుండా టైంలో వచ్చానా? అదేం లేదు పెద్దమ్మ, నీకోసం ఎదురు చూస్తున్నావు. నువ్వు ఎదురు చూస్తున్నావు లేదో తెలియదు కానీ నేను మాత్రం ఇక్కడ జరిగిందంతా చూశానురా. జరిగిందంతా చూసావా పెద్దమ్మ? ఈ వేడి నీళ్ళలో శానిటైజర్ కలపడం, ఆ నీళ్లు పద్మావతి చేత తాగించడం అంతా చూశానురా. అబే, ఈ నీళ్ళంతా వేడిగా లేవు పెద్దమ్మా. అవునా? అయితే నువ్వు చేయి చాపరా. ఎందుకు? ఆ నీళ్లు వేడిగా ఉన్నాయో లేదో చూద్దామని. నా చేయి ఎందుకు పెద్దమ్మా? అత్తయ్య, బావ ఎప్పుడు ఇంతే, కావాలని నన్ను ఆట పట్టిస్తూ ఉంటాడు. ఇంతకు ముందే మీరు వస్తారని అత్తయ్య చెప్పారు, అంతలోనే మీరు వచ్చారు. ఒక్క ఫోన్ కాల్ చేసి వచ్చుంటే బాగుండేది కదా అత్తయ్య. సీను గారు పిచ్చి శాస్త్రులు ఎక్కడ మిస్ అవుతానని ఫోన్ చేయకుండానే వచ్చేసానమ్మా. ఏంటి సీను గారు, ఏంటి కథ? ఏమిటి ఈవిడ రాగానే ఓ వాయించేస్తుంది. మనలో ఉన్న టాలెంట్ని ఈవిడ మీద కూడా ఉపయోగిస్తే పోలా? ఈయన గారి పిచ్చి చేష్టలన్నీ అత్తయ్య చూసినట్టుంది, ఏదో ఒకటి చెప్పి కవర్ చేయాలి. అదేం లేదు పెద్దమ్మా. అత్తయ్య, మీరు 10 ఏళ్ల క్రితం ఎలా ఉన్నారో ఇప్పటికీ అలాగే ఉన్నారు అత్తయ్య. మీలో ఏ మార్పు రాలేదు. నాలో ఏం మార్పు రాలేదమ్మా. మా చెల్లెలు కొడుకులో మాత్రం చాలా మార్పులు వచ్చినాయి. ఇక్కడుండే 2-3 రోజుల్లో ఎన్ని మార్పులు వస్తాయో ఏంటో చూడాలి. ఏంటి సీను గారు, ఏమంటారు? అలాంటిదే ఉండదులేండి అత్తయ్య. రండి అత్తయ్య, పైనున్నారు అత్తయ్య మావయ్య వాళ్ళు. నేను తీసుకొస్తా. అలాగే. అమ్మో, ఈ పెద్దమ్మ నన్ను వాయించేసి ఎలా ఉందిరా నాయనో. ఓరి నాయనో, రాగానే ఈవిడ దగ్గర ఇలా ఇరుక్కుపోయానేమిటి? జాగ్రత్తగా ఉండాలిరా. ఏంటక్క, ఏంటి పేపర్స్? వదిన గారు, ఏంటా పేపర్సు? చెప్తాను మరిది గారు. రేసీను సంతకం పట్టరా. సంతకాలేంటి అత్తయ్య గారు? సస్పెన్స్ అమ్మా, పెట్టాక చెప్తాగా. మీకెవరికి అర్థం కాలేదా? మా పెద్దమ్మకి చిన్నప్పటి నుంచి నేనంటే చాలా ఇష్టం. మన పెళ్లికి తను ఎలాగూ గిఫ్ట్ ఇవ్వలేదు కాబట్టి ఆ గిఫ్ట్ ఏదో ఇప్పుడు ఇవ్వడానికి వచ్చుంటుంది. నా కోసం ఏ కారో, బంగ్లానో, ఏ ఎస్టేటో కొనుంటుంది. అది నా పేరు మీద రాయడానికి సంతకాల కోసం వచ్చుంటుంది. అంతే కదా పెద్దమ్మా? అంతేరా, అంతకంటే ఇంకొంచెం పెద్ద సస్పెన్స్ రా. పెద్ద సర్ప్రైజా? అయితే ఒకటే ఒకటి పెద్దమ్మా, ప్రతి పేపర్ మీద 10 సంతకాలు పెట్టేస్తాను. అంతొద్దు, ఒక్క సంతకం చాలు. నో, నువ్వు నా మీద చూపించే ప్రేమకి 100 సంతకాలైనా పెట్టేస్తాను. ఇవ్వు. ఇదిగో. నువ్వు పెట్టల్లి. ఇక్కడ ఇక్కడ అత్తయ్య, ఇప్పటికైనా చెప్తారా మా దగ్గర సంతకాలు ఎందుకు తీసుకున్నారు? నీకు స్వేచ్ఛనివ్వడానికమ్మా. స్వేచ్ఛ? ఈ సీనుగాడు పెట్టే టార్చర్ నుంచి, శాడిజం నుంచి, వీడి నీచ నికృష్ట మనసు నుంచి నీకు విముక్తి కలిగించడానికి. ఏం మాట్లాడుతున్నావు పెద్దమ్మా? అసలు ఈ సంతకాలేమిటి? డివోర్స్. విడాకులా? 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 ఎస్. పద్మావతికి శ్రీనివాసికి మధ్య ఈ రోజుతో భార్యాభర్తల సంబంధం తెగిపోయింది. ఈ పద్మావతి నాకు వద్దు అని శ్రీనివాస్ కోరుకున్న పత్రమే ఈ డాక్యుమెంట్స్. అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు? బావకి నాకు విడాకులేంటి?
అవును పెద్దమ్మా, మాకు విడాకులేమిటి? నేనేమన్నా అడిగానా? నువ్వు అడగక్కర్లేదురా, నేనే పద్దు తరఫున అడుగుతున్నాను. పద్దుకు నీకు విడాకులు తప్పవు. ఈ అమ్మాయితో కాపురం చేసే అర్హత నీకు లేదురా. అత్తయ్య, అలా మాట్లాడుతున్నారేంటత్తయ్య? బావిప్పుడు నన్ను ఏం చేశాడని, ఏం చిత్రహింసలు పెట్టాడని, ఏం శాడిజం చూపించాడని విడాకులు ఇప్పిస్తున్నారు? వీడేం చేశాడని నన్నెందుకమ్మా అడుగుతావు? నీ దగ్గరే సాక్ష్యాలున్నాయిగా. నా దగ్గర సాక్ష్యమా? ఏంటత్తయ్య అది? నీ మనసు, నీ మనసాక్షి. దాన్ని అడగమ్మా. వాడి క్యారెక్టర్ ఏంటో నీకు తెలుస్తుంది. ఒరే శ్రీనివాసులు, ఏం చేసి చచ్చావురా పద్మావతిని? నేనేమీ చేయలేదు నాన్నగారు, మీ మీదొట్టు. నోర్మై, చేయాల్సిన పనులన్నీ చేసేసి తండ్రి మీద ఒట్టు పెడతావా? ఛీ! అబ్బా, మీరు ఊరుకోండి. ఇదిగో పెద్దమ్మా, నువ్వేమీ కామెడీ చేయట్లేదు కదా. నాకు తెలుసు, నువ్వు చిన్నప్పటి నుంచి అంతే నన్ను ఆట పట్టిస్తున్నావు. నేను నిన్ను ఆట పట్టించడం, ఆటలాడడం కాదురా. నువ్వే ఆ పద్దు జీవితంతో ఆడుకుంటున్నావు. నీ టార్చర్ నుంచి దూరం చేయడానికి పద్దుకి విడాకులు ఇప్పిస్తున్నాను. పద్దు, ఈ రోజు నుంచి నువ్వు ఫ్రీ బర్డ్ అమ్మా. హ్యాపీగా ఎక్కడికన్నా వెళ్ళొచ్చు. సారీ అత్తయ్య, మీరొస్తున్నారని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, కానీ నా హ్యాపీనెస్ మొత్తం ఒక్క క్షణంలో తీసేశారు మీరు. ఎంత పేరు మోసిన లాయర్ అయినా కూడా ఇలా అయిన వాళ్ళతో ఆడుకోవడం కరెక్ట్గా అనిపించట్లేదు అత్తయ్య గారు. నీ జీవితంతో ఆడుకుంటున్న నేను కదమ్మా. ఇదిగో ఈడు, ఈ సీనుగాడు. నీకు 3 ముళ్ళు వేశాడే ఈ సీనుగారు. వదిన గారు, ప్లీజ్, బుర్ర పగిలిపోయేలా ఉంది. కాస్త అర్థమయ్యేలా చెప్పండి ప్లీజ్. అసలు వీడేం చేశాడు? చెప్పరా? మీ నాన్నగారు అడుగుతున్నారుగా, చెప్పు. నేను రావడం ఒక క్షణం లేట్ అయి ఉంటే పద్దు చేతులు కాలిపోయి ఉండేవి, గొంతు మండిపోయి ఉండేది. తన భర్త కాబట్టి వీడు చేసే వెధవ పనులు దాచుంచేది. మీ అందరి ముందు వీడిని హీరోలా నిలబెట్టేది. చెప్పరా, నేను చెప్పింది అబద్ధమా నిజమా? చెప్పు. అత్తయ్య, అబద్ధం అత్తయ్య. ఏం మాట్లాడుతున్నావు పద్మావతి? ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తుంటాయి. బహుశా అదే మీ విషయంలో కూడా నిజమైందనుకుంటా. అంటే నేను చూసింది అబద్ధం అంటావా? ముమ్మాటికి అబద్ధం అత్తయ్య గారు. నాకు చీమ కుడితేనే కన్నీళ్లు పెట్టుకునే మా బావ నా గొంతులో వేణీళ్లు పోస్తాడని మీరెలా అనుకున్నారు? భార్యని కాబట్టి సరదాగా ఆట పట్టిద్దామని అలా చేశాడంతే. మీరొచ్చినా రాకపోయినా బావ ఖచ్చితంగా పోసుండేవాడు కాదు. అలాగే గతంలో కూడా బావ నన్నేమీ బాధ పెట్టలేదు, నా మీద శాడిజం చూపించలేదు. సహజంగా భార్యాభర్తల మధ్య ఉండే చిన్న చిన్న గొడవలే తప్ప అంతకు మించి ఏం లేదత్తయ్య గారు. పద్దు, ఈ మాటలన్నీ నీ నోరు చెప్తుందా లేదా నీ మనసు చెప్తుందా? మీరిందాకన్నారే మనస్సాక్షి, ఆ మనస్సాక్షి చెప్తుంది. బావని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. మా బావేంటో నాకు తెలీదా? మీరు చెప్పిన బ్యాడ్ క్వాలిటీస్లో ఒక్క బ్యాడ్ క్వాలిటీ కూడా మా బావలో లేదత్తయ్య. ఇది నిజం. ఓకే, నువ్వు భయపడి చెప్తున్నావు, వీడు విడిపోతే బతకలేనని నమ్మకంతో చెప్తున్నావో నాకు తెలియదు, కానీ నువ్వు చెప్పిన మాటలు నాకు నమ్మకం కలగట్లేదమ్మా. ఒకవేళ నువ్వు చెప్పింది అబద్ధం అని తెలిసిన మరుక్షణం ఇదే పత్రాలతో మీకు విడాకులు ఇప్పించడం కన్ఫర్మ్. రాసి పెట్టుకోండి. అండలు, కిచెన్ ఎక్కడుంది? కిందుందక్క. పద, తలనొప్పిగా ఉంది, కాఫీ పెట్టుకుందాం. బాబోయ్, ఇప్పుడు ఈయన మళ్ళీ పురాణం మొదలు పెడతారు. జారుకోవడం బెటరు. రేయ్, అమ్మా,
పద్మావతి దొరికావే ఇప్పుడు చెప్తాను నీ సంగతి.